హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుప్రియా షైన్స్. ఈ వీడియోలో వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో, స్టిచ్ చేసుకోవాలో డీటెయిల్గా చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ క్లాత్ని చక్కగా వాష్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి. మనకి లైనింగ్ తీసుకున్నప్పుడు ఏ ఫోల్డ్లో అయితే ఉంటుందో మళ్ళీ అదే ఫోల్డ్లో వేసేసుకోవాలన్నమాట. మనం ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి ప్రిన్సెస్ కట్కి ఎప్పుడైనా సరే ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ ఎలా మార్క్ చేసుకోవాలనేది చూపిస్తాను మీకు అర్థం అవడానికి. ఫస్ట్ మనకి మెజర్మెంట్స్ కావాలి కదా, ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మన బాడీ అనుకోండి. ఇప్పుడు మనం మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఈ షోల్డర్కి ఇక్కడ బోన్ అనేది ఉంటుంది కదా, అక్కడ నుంచి ఇక్కడికి టేపు బ్యాక్ సైడ్ నుంచి ఇలా స్ట్రైట్గా పెట్టేసి తీసుకోవాలన్నమాట. షోల్డర్ మనకి ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్ నుంచి తీసుకోవాలి. సో ఇప్పుడు నాకు వచ్చేసి బ్యాక్ సైడ్ షోల్డర్ విడ్త్ వచ్చేసి 14 ఇంచెస్ అనమాట. ఇది వచ్చేసి షోల్డర్. నెక్స్ట్ మనకు కావాల్సింది బ్లౌజ్ లెంత్. బ్లౌజ్ కంప్లీట్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ తీసుకున్నాను నేను. లెంత్ మన ఇష్టం అన్నమాట, మనం ఎంతవరకు వేసుకోవాలనుకుంటున్నామో అంతవరకు. అండ్ నెక్స్ట్ ఈ ఆర్మ్ నుంచి ఈ ఆర్మ్ వరకు మనం లూజ్ తీసుకోవాలన్నమాట. దీన్ని వచ్చేసి అప్పర్ చెస్ట్ లూజ్ అంటారు దీన్ని. ఇక్కడ వచ్చేసి నాకు 34 ఇంచెస్ ఉంది. ఎవరికైనా ఇలాగే తీసుకోవాలండి మెజర్మెంట్స్. సపరేట్గా ఒకటే మెజర్మెంట్ అనేది ఏమీ ఉండదు. నాకు 34 సైజ్ కాబట్టి ఇలాగే చేసుకోవాలి, 37, 38కి మార్చుకోవాలి అనేది ఏముండదు. అందరికీ ఇలాగే తీసుకోవాలి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ కావాలన్నమాట. ఇది వచ్చేసి 36 ఇంచెస్. ఇది అప్పర్ చెస్ట్, ఇది వచ్చేసి చెస్ట్, అండ్ ఇది వచ్చేసి లోయర్ చెస్ట్ అనమాట. చెస్ట్ కింద ఇది వచ్చేసి 30 ఇంచెస్ అనుకోండి. ఇది మరీ అంత ఇంపార్టెంట్ అయితే కాదు, కాకపోతే తీసుకోవాలి అంతే. మన దగ్గర పర్సన్ లేనప్పుడు ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెప్పేసి మనం స్టిచ్ చేసిన బ్లౌజ్కి చూసుకోవడానికి కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ లూజ్. ఇది వచ్చేసి 28 ఇంచెస్. ఇది అప్పర్ చెస్ట్, ఇది వచ్చేసి చెస్ట్, ఇది వచ్చేసి లోయర్ చెస్ట్, ఇది వచ్చేసి వేస్ట్ అనమాట. అర్థమైంది కదా. మనకి ఫస్ట్ బ్యాక్ సైడ్ నుంచి షోల్డర్ విడ్త్ అనేది కావాలి. నెక్స్ట్ అప్పర్ చెస్ట్ లూజు, చెస్ట్ లూజు, మళ్ళీ లోయర్ చెస్ట్ లూజ్. అంటే ఇది చెస్ట్ పైన, చెస్ట్ కింద, ఇది వచ్చేసి చెస్ట్ పార్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ లూజ్. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ లెంత్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ నెక్స్ వచ్చేసి మన ఇష్టం అనమాట. మనం ఎంత లెంత్ పెట్టుకుంటున్నాం అనే దాన్ని బట్టి మనం షోల్డర్ అనేది తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను వచ్చేసి డీప్ నెక్ తీసుకుంటున్నాను. సో ఆ డీప్ నెక్కి నేను ఎలా మార్క్ చేసుకోవాలి, ఈ 14 ఇంచెస్ని ఎలా డివైడ్ చేయాలి అనేది డీటెయిల్గా చూపిస్తాను. ఓకేనా. ఎప్పుడు కూడా మనం బ్యాక్ పార్ట్ ఫస్ట్ కట్ చేసుకోవాలి. మీకు కనుక నేను ఇక్కడ చూపించిన మెజర్మెంట్స్ ఏమీ అర్థం కాలేదు అంటే నేను ఆల్రెడీ వీడియో ఒకటి చేశానండి. ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి బ్లౌజ్కైనా సరే, డ్రెస్సెస్కైనా సరే, ప్యాంట్స్కి, అలాగే లెహెంగాస్కి ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి అనేది డీటెయిల్గా ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ నేను ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి చూడండి. అసలు ఆ వీడియో చూస్తే మీకు మెజర్మెంట్స్కి సంబంధించిన డౌట్స్ అనేవి ఏవి ఉండవు అనమాట. సో ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూడండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. ముందు మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలంటే ఫ్రంట్ ఓపెన్ పెడుతున్నామా, బ్యాక్ ఓపెన్ పెడుతున్నామా అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది కదా. ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి నేను బ్యాక్ ఓపెన్ పెడుతున్నాను అనమాట. ఈ పెన్సిల్ ఉంది కదా, ఈ పెన్సిల్ వచ్చేసి వైట్ పెన్సిల్ అనమాట. ఇది మనకి ఏ బుక్ స్టాల్లో అయినా దొరుకుతుంది. దీని ప్రైస్ వచ్చేసి 7 రూపీస్ అనమాట. చాలా యూజ్ అవుతుంది మనకి. మనం వాడే డీస్ కంటే కూడా ఇది బాగా యూజ్ అవుతుంది అనిపించింది నాకైతే. మీకు కూడా యూజ్ అవుతుందని చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడు
ఒక ½ ఇంచ్ వరకు, అంటే మనకి ఫోల్డింగ్ ఎటైతే ఉందో ఈ లైనింగ్ క్లాత్ అనేది అటువైపు నుంచి తీసుకోవాలి. ఎందుకు అంటే ఇది వచ్చేసి మనకి హుక్స్ పెడతాం కదా, ఓపెన్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్, సో అందుకోసం అన్నమాట. ఇది వచ్చేసి మనకి హుక్స్ కోసం. ఓకే, ఇప్పుడు మనం ఏదైతే ½ ఇంచ్ దగ్గర మనం మార్క్ చేసుకున్నామో దాన్ని అసలు కంప్లీట్గా మర్చిపోవాలి, దీన్ని వదిలేసేయాలన్నమాట. ఎందుకంటే దీంతో మనకి సంబంధం లేదు. ఇంకా ఇక్కడ నుంచి మనం మెజర్మెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది వచ్చేసి హుక్స్ కదా, ఇది వచ్చేసి మనకి కింద పార్ట్, మనకి ఇక్కడ కరెక్ట్గా లేదు కదా, మరి దీన్ని సరిగ్గా కట్ చేసుకోవాలి ఫస్ట్. సో అందుకోసమని స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ అంతా మనం కట్ చేసుకుంటాం, ఇదంతా వేస్ట్ అనమాట. నెక్స్ట్ మనకి కింద ఫోల్డింగ్ కోసం కొంచెం క్లాత్ కావాల్సి ఉంటుంది కదా, దానికి కూడా మనం ఎంతైతే ఫోల్డ్ చేస్తామో అంతవరకే ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనం ఫోల్డింగ్ అనమాట. ఇప్పుడు మనం హుక్స్కి మార్క్ చేసుకున్నాం, అలాగే కింద ఖర్చు కూడా మార్కింగ్ అయితే చేసేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నేను మీకు చూపించాను కదా, బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ ఉంది కదా, 14 ఇంచెస్ నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి బ్లౌజ్ లెంత్ అనమాట. ఇది బ్లౌజ్ లెంత్ అనమాట కంప్లీట్గా. ఇది వచ్చేసి 14 ఇంచెస్, ఇది వచ్చేసి ఖర్చు. ఇప్పుడు ఏంటి అంటే మనకి కావాల్సింది ఈ షోల్డర్ విడ్త్. ఈ షోల్డర్ విడ్త్ వచ్చేసి 14 ఇంచెస్ ఉంది కదా, అది బోట్ నెక్కి అయినా సరే, హై నెక్స్కి అయినా సరే, కాలర్ నెక్స్కి అయినా సరే ఫుల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా కాలర్ నెక్కి, హై నెక్కి అయితే కొంచెం ఈ 14 ఇంచెస్కి ఒక ½ ఇంచ్ 1 ఇంచ్ కలపాల్సి ఉంటుంది. అది కూడా నేను డీటెయిల్డ్గా బోట్ నెక్స్ అలాగే హై నెక్స్ వీడియోస్ చేస్తుంటాను. సో ఫస్ట్ అయితే నేను ఇప్పుడు మీకు డీప్ నెక్ చూపిస్తున్నాను అనమాట. చూడండి, అందరికీ కూడా ఇదే మెజర్మెంట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ నాకు 14 ఇంచెస్ వచ్చింది కదా షోల్డరు, ఈ 14 ఇంచెస్ని డివైడెడ్ బై 3 చేయాలన్నమాట. అంటే 14 డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ 14 ఇంచెస్ ఉంది కదా, టేప్తోనే చేసుకోవచ్చు లేదా ఫోన్లో అయినా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. సో నా ఫోన్తో నేను వీడియో తీస్తున్నాను కదా, అందుకే చూపిస్తున్నాను ఇలా మీకు టేప్తోని. ఈ విధంగా 14 ఇంచెస్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయాలన్నమాట. ఇదిగోండి, 1 2 3 3 పార్ట్స్ కదా. ఇప్పుడు ఫస్ట్ 1 పార్ట్ని వదిలేయండి. ఇప్పుడు ఇవి 2 పార్ట్స్, అలాగే ఇంకొక పార్ట్ని కూడా వదిలేయండి. 3 పార్ట్స్లో 2 పార్ట్స్ వదిలేసాం. మిగిలిన పార్ట్ వచ్చేసి మనకి 1/4 ఇంచెస్ వచ్చిందనమాట. అంటే 1/4 ఇంచులు వచ్చింది. ఎగ్జాక్ట్గా డీప్ నెక్ కావాలి, షోల్డర్ అస్సలు జారకూడదు, ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండాలి అనుకుంటే ఈ 1/4 ఇంచుల్ని మనం అలాగే మార్క్ చేసుకోవాలి. దీనికి నేను ఖర్చు అయితే ఏమాత్రం కూడా యాడ్ చేయలేదు, ఎందుకంటే మనకు అప్పుడు షోల్డర్ అనేది కొంచెం జారిపోయినట్లుగా ఉంటుంది. లేదు నాకు నెక్, మనం పెట్టుకునే నెక్ ఏదైతే ఉందో దాని వెడల్పు తగ్గించి కొంచెం తక్కువ నెక్ లెంత్ పెట్టుకోవాలి, వెడ్త్ కూడా తక్కువ పెట్టుకోవాలనుకుంటే ఒక 1/2 ఇంచు మాత్రం కలుపుకోవచ్చండి ఎవరికైనా సరే. లేదు కరెక్ట్గా కూర్చోవాలి నెక్ అనేది, నాకు ఫిట్టింగ్ బాగుండాలి అనుకుంటే మాత్రం ఎగ్జాక్ట్గా మనకి ఎంత వచ్చిందో అంతే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నాకు ఇక్కడ 1/4 వచ్చింది కదా, నేను అంతే ఇక్కడ మార్క్ చేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ లెంత్ కావాలి. ఇప్పుడు ఇది వచ్చేసి 1/4 ఇంచెస్ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇక్కడ దీనికి ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా కలుపుకుంటే 5 ఇంచెస్ రౌండ్ ఫిగర్ అవుతుంది. సో
సో ఈ 5 ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి. టోటల్గా 5.5 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను అనమాట. ఇది ఎలా వచ్చింది అంటే, ఇప్పుడు మనకి ఇక్కడ 1/4 ఇంచెస్ వచ్చింది కదా, అప్పుడు ఏం చేయాలంటే ఒక పావు ఇంచ్ ఎక్కువ తక్కువ అయినప్పుడు మనం రౌండ్ ఫిగర్ తీసుకోవాలన్నమాట. ఆర్మ్ హోల్కి 1/4ని 5 చేసుకుందాం. ఆ 5 ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆర్మ్ హోల్ లెంత్కి. దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ దీనికి యాడ్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ 5.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉండేలాగా చూసుకోవాలి. లేదు అనుకోండి, కొంతమందికి ఈ పార్ట్ అనేది ఎక్కువ ఉంటుంది, ఇక్కడ తక్కువ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు నేను ఇక్కడ 1/4 ఇంచెస్ తీసుకున్నాను కదా, ఇక్కడ 5 ఇంచెస్ తీసుకున్నా ఏం కాదనమాట. ఒక పావు ఇంచ్ వరకు అయితే బక్కగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది. కొంచెం లావు ఉన్న వాళ్ళకి ఒక హాఫ్ ఇంచ్ అంటే 5.5 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. బట్ అందరికీ కాదండి, కొంతమందికి హ్యాండ్స్ బాగా లావు ఉంటాయి చూసారా, అలాంటి వాళ్ళకి, అండ్ వెనక సైడ్ బాగా ఫ్యాటీగా ఉంటుంది కదా ఆ పార్ట్ అంతా, వాళ్ళకి కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను కూడా ఇక్కడ తీసుకున్న 1/4 ఇంచెస్కి ఒక పావు ఇంచ్ కలిపేసుకొని టోటల్గా 5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక మార్క్ చేసుకుందాం మనం. ఇది వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ లెంత్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ నేను చూపించాను కదా మీకు, ఈ ఆర్మ్ హోల్ నుంచి ఈ ఆర్మ్ హోల్కి మనకి చుట్టూ లూజ్ ఎంత ఉందనేది చూసుకోవాలి. ఇక్కడ నాకు వచ్చేసి 34 ఇంచెస్ ఉందన్నమాట. సో ఇది వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ కలిపి వేస్తే మనకి 4 ఫోల్డ్స్లో ఉంటాయి. బ్యాక్ పార్ట్ సపరేట్ చేస్తాం కదా, ఇది 2 ఫోల్డ్స్. ఎలాగైనా సరే మనం తీసుకోవాల్సిన కొలత మాత్రం ఒకటే. సో ఇక్కడ 34 ఇంచెస్ని మనం 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఈ 34 ఇంచెస్ని ఫస్ట్ 2 పార్ట్స్ చేశాను. అంటే ఈ 2 పార్ట్స్, ఇదొకటి ఫ్రంట్, ఇదొకటి బ్యాక్. ఓకే, అలా అనమాట. ఇప్పుడు మనము ఒక పార్ట్ని ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా ఫోల్డ్ చేసి ఉంటాం కదా, అలాగే ఇప్పుడు మనం కట్ చేసే పార్ట్ ఇలాగే ఫోల్డ్ చేస్తుంది కదా, సో మనం కూడా ఇలాగే తీసుకోవాలి మెజర్మెంట్. 8.5 వచ్చింది నాకు. ఆ 8.5ని ఇక్కడ మార్క్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ ఏదైతే ఉందో అది మనం ప్రిన్సెస్ కట్ చేస్తాం కాబట్టి మన చెస్ట్ లూజ్కి అది సరిపోతుంది అనమాట. సో మనకి బ్యాక్ పార్ట్కి సపరేట్గా ఇది మార్క్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. బట్ డ్రెస్ కటింగ్ చేసేటప్పుడు మాత్రం మనం ఇది కూడా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్కి కావాల్సింది ఏంటంటే అప్పర్ చెస్ట్ లూజ్, వెస్ట్ లూజ్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ లూజ్ తీసుకున్నాను కదా నేను, అండ్ ఇక్కడ వచ్చేసి నాకు 28 ఇంచెస్ ఉంది. 28లో హాఫ్ ఎంత, 14 ఇంచెస్. 14లో హాఫ్ వచ్చేసి 7 ఇంచెస్. ఆ 7 ఇంచెస్ని నేను ఈ విధంగా ఇక్కడ మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అనేది ఆల్మోస్ట్ మార్కింగ్ కంప్లీట్ అయిపోయినట్టే. నెక్స్ట్ మనకి ఖర్చు కావాలి. ఇక్కడ వచ్చేసి మనం ఎంత ఖర్చు పెట్టుకోవాలనుకుంటున్నాం, 1 ఇంచా, 1.5 ఇంచెసా, 2 ఇంచా, ఇది మన ఇష్టం అన్నమాట. యూజువల్లీ అందరు 2 ఇంచెసే తీసుకుంటారు. సో ఇప్పుడు నేను ఇక్కడ 2 ఇంచెస్ లూజ్ ఖర్చు కోసం తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ సైడ్ టక్స్ వేసుకోవాలి కదా. సో ఆ టక్స్ కోసం మనకి ఒక 1 ఇంచ్ కావాలి. అంటే ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. సో ఒక్కొక్క టక్ ఇలా 1 ఇంచ్ మందం ఉంటుంది కాబట్టి
ఇటు ఒక 1 ఇంచ్, ఇటు ఒక 1 ఇంచ్ కంప్లీట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్జాక్ట్ మెజర్మెంట్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మనం టక్స్ కోసం తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఒక 2 ఇంచ్ ఖర్చు కోసం తీసుకుంటున్నాం. ఇంతే బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఇక్కడ ఆర్మ్ హోల్ అంటే కొత్తగా కటింగ్ నేర్చుకున్న వాళ్ళకి ప్రతిదీ మెజర్మెంట్తో చెప్తే కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. సో మనకి ఇలాంటి స్కేల్ ఒకటి దొరుకుతుంది బయట. సో తెచ్చుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. దీన్ని పెట్టుకునే పొజిషన్ చూడండి. ఇప్పుడు ఇది స్ట్రైట్ లైన్ ఉంది కదా, ఇప్పుడు ఈ స్కేల్ కూడా మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా రావాలి. ఈ కర్వ్ తిరిగే దగ్గర కూడా మనకి మంచిగా ఇలా ఈక్వల్గా వస్తేనే మనం మార్క్ చేసుకునే షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. చూసారు కదా, దీన్ని ఇలా కానీ మన ఇష్టం వచ్చినట్టు పెట్టకూడదు. మనం ఏ లైన్స్ అయితే ఇక్కడ డ్రా చేసామో వాటికి అనుకూలంగా పెట్టుకోవాలి ఈ స్కేల్ని ఇలా. ఓకేనా, ఇప్పుడు మనకి ఆర్మ్ హోల్ కూడా డ్రా చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్ వెడల్పు వచ్చేసి ఎంతో తీసుకోవాలి. డీప్ నెక్స్ వేసుకునే వాళ్ళు ఎంతైనా తీసుకోవచ్చండి, దానికి లిమిట్ లేదనమాట. ఇటు నుంచి షోల్డర్ ఒక 1 ఇంచ్ ఉంచుకొని కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మనం ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకున్నాం కాబట్టి ఇది జారటం అనేది చాలా తక్కువ. సో ఇప్పుడు ఇక్కడ నేను వచ్చేసి నా నెక్ విడ్త్నే నేను ఎలా తీసుకుంటానంటే, దీన్నే నేను సగం చేస్తాను. ఈ లైన్ దాటైతే మనం రాకూడదు, దాంతో మనకు అసలు సంబంధం లేదు. నేను ఇది ఎంతైతే తీసుకున్నానో షోల్డర్ విడ్త్, దాన్ని నేను సగం చేసి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను కట్ చేస్తాను. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇంతవరకు ఖర్చు పెడతాం కదా, సో నెక్ అనేది నాకు ఇక్కడ నుంచి వస్తుంది. ఇప్పుడు ఇక్కడికే నాకు మంచిగా డీప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇంకా ఇటువైపు నుంచి కూడా మనకి ఖర్చు కుడితే ఖర్చు పోను ఇంతవరకు వస్తుంది అనమాట. సో షోల్డర్ మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఎప్పుడైనా సరే మనం తీసుకున్న షోల్డర్ విడ్త్ ఏదైతే ఉందో, మనం తీసుకునే నెక్ అందులో సగం తీసుకునేటట్టు అయితేనే, సగానికంటే ఎక్కువ, ఇంకా ఈ లైన్ ఉంది చూసారా, ఇటువైపు వెళ్ళేటట్టు అయితేనే మనం ఎగ్జాక్ట్గా షోల్డర్ విడ్త్ అనేది ఎంత వచ్చిందో అంతే మార్క్ చేసుకోవాలి. లేదు నేను సగం తీసుకొని నాకు ఎక్కువ అనిపిస్తుంది అని యువతలకి మనం మార్క్ చేసుకోవాలి అంటే, అప్పుడు ఇటు నుంచి మనం ఎంతైతే జరిపామో ఇటువైపు అంత జరపాలండి. అంటే ఇప్పుడు నేను చూడండి, దీంట్లో నేను ఎగ్జాక్ట్గా సగం తీసుకున్నా, ఇది కరెక్ట్ మెజర్మెంట్ అనమాట. లేదు నాకు తక్కువ కావాలి అనుకుంటే ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఒక పావించు మందం, ఒక పాదం మందము, పావించు మందము నేను ఇటువైపు జరిగాను అనుకోండి, అప్పుడు ఇటువైపు నుంచి కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి నేను ఎంతైతే ఎక్కువ తీసుకున్నానో ఇక్కడ నుంచి ఇక్కడికి అంతా ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. అంతే, చాలా సింపుల్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ ఇప్పుడు నెక్ విడ్త్ అయితే మార్క్ చేశాను. అండ్ బ్యాక్ సైడ్ నెక్ లెంత్ వచ్చేసి నేను 8 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఇది నార్మల్ లెంత్ అనమాట. యూజువల్లీ అందరూ 9, 10 ఆర్ 11 కూడా తీసుకుంటారు. సో నాకైతే 8 సరిపోతుంది. ఇప్పుడు నాకు ఇక్కడ ఎంతైతే ఉందో సేమ్ ఇక్కడ కూడా అంతే తీసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్ కోసం కూడా మనం బాక్స్ అయితే డ్రా చేసుకున్నాం. ఇప్పుడు నాకు కావాల్సిన నెక్ వచ్చేసి రౌండ్ అనమాట. ఇప్పుడు రౌండ్ అనేది మనం ఈ బాక్స్లో ఉంచే ఈ విధంగా మార్క్ చేసుకున్నాం అనుకోండి, పెద్దగా ఏమీ అనిపించదు మనకి. రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా కూర్చున్నట్టుగా ఉండదు, షేప్ అనేది ఒకలా ఉంటుందన్నమాట. సో అంతేకాని మనం ఎప్పుడూ కూడా రౌండ్ తీసుకోవాలంటే కొంచెం మనం తీసుకునే బాక్స్ ఏదైతే ఉందో దాంట్లోంచి, అంటే డీప్ తక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఇలా కనుక రౌండ్ తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఇక్కడ నేను తీసుకున్న దానికి
ఒక 1/2 ఇంచ్ నేను ఎక్స్ట్రా మార్క్ చేస్తాను. మార్క్ చేసుకొని అక్కడ నుంచి నేను స్ట్రైట్ లైన్ అయితే తీసేసుకుంటాను అన్నమాట. ఇప్పుడు నాకు రౌండ్ అనేది డీప్గా చాలా నీట్గా వస్తుంది అన్నమాట. చూడండి, మనకి యూ షేప్ కావాలంటే యూ షేప్, లేదా రౌండ్ అంటే రౌండ్, మన ఇష్టం అనమాట. ఎంతైనా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ నెక్ అనమాట. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం హుక్స్ కోసం తీసుకున్న ఈ 1/2 ఇంచ్ని మనం అసలు పట్టించుకోవద్దు. మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా టక్స్ కోసం, అక్కడి నుంచి మనం ఇక్కడికి చూసుకొని మనకి ఎంతైతే వచ్చిందో దాన్ని మిడిల్లో తీసుకోవాలి. ఈ విధంగా టేప్ని మిడిల్కి ఫోల్డ్ చేసి మనం టక్స్ కోసం మార్క్ చేసుకోవాలి. మనకి స్టిచ్ చేసేటప్పుడు కూడా ఇలా స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట, ఇలాగే డాట్స్ పెట్టుకోవటం వల్ల. అండ్ నెక్స్ట్ వచ్చేసి అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే ఇదంతా పర్ఫెక్ట్గా కట్ చేస్తారు, కానీ నడుం దగ్గర ఈ డౌన్ అనేది తీయరనమాట. సో అప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ ముడతలు పడుతుందన్నమాట బ్లౌజ్. సో అలాంటి ప్రాబ్లం ఏం రాకూడదు అంటే మనం బ్లౌజ్ బ్యాక్ సైడ్ కట్ చేసుకున్న తర్వాత, బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మనం ఖర్చు ఎక్స్ట్రా మార్క్ చేసాం కదా, అక్కడ నుంచే టేప్ పెట్టి ఒక 1 ఇంచ్ తీసుకోండి ఎక్స్ట్రా. ఈ 1 ఇంచ్ దగ్గర మనం మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుని దీన్ని కట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనకి సైడ్కి దిగిపోవటం అనే ప్రాబ్లమే రాదన్నమాట. నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు నన్ను ఎప్పుడు అడిగే క్వశ్చన్ ఒకటి, డీప్ నెక్కి షోల్డర్ దగ్గర డౌన్ తీసుకోవాలా అక్క అని చెప్పేసి. అస్సలు తీసుకోకూడదండి డీప్ నెక్స్కి. అసలు ఇక్కడ డౌన్ విషయం అనేది మర్చిపోండి. ఓన్లీ మనం ఇక్కడ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కంప్లీట్గా అయిపోయిందన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనకి ఓపెన్ ఉండాలి బ్యాక్ పార్ట్ కదా. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఇది ఉంది కదా ఎక్స్ట్రా, మనకి మార్క్ చేసుకోవడం ఈజీగా ఉండటం కోసం మనం ఎక్స్ట్రా తీసుకున్న ఈ 1/2 ఇంచ్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి మార్కింగ్ అనేది ఈజీగా ఉంటుంది అనమాట, ఇబ్బంది లేకుండా. ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీ అయిపోతుంది. అసలు ప్రిన్సెస్ కట్ బ్లౌజే చాలా ఈజీ అండి. నార్మల్ బ్లౌజ్ కంటే కూడా ఈ బ్లౌజ్ చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకి. ఎక్కడ కూడా ఈ 2 పీసెస్ కదలకుండా పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇది కూడా మనకి ఫోల్డింగ్ ఎటు ఉందో అటువైపే పెట్టేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ఫోల్డ్ చేసేసాం కదా, సో ఇది స్టార్టింగ్ నుంచి పెట్టేసుకోవాలి మనం దీన్ని. ఇక్కడ మన షోల్డర్ దగ్గర బ్యాక్ పార్ట్ పెట్టుకున్నాం కదా అని మనం మార్కింగ్ అనేది చేసుకోవటం మర్చిపోతాం. మనం 1/4 to 5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి 1/4 to 5 ఇంచెస్ దగ్గర ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ని కదలకుండా అక్కడి నుంచి పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది కొన్నిసార్లు అటు ఇటు వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. లైనింగ్ అనేది కరెక్ట్గా ఉండదు ఎప్పుడు కూడా. ఇప్పుడు
షోల్డర్ మనకు కరెక్ట్గా ఉంది కదా, ఇంక ఇక్కడ కరెక్ట్గా ఉంటే చాలు, మిగిలిన అన్ని చోట్ల కూడా ఇలా మనం నీట్గా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మనకు చాలామంది డౌట్స్ అడుగుతున్నారండి, మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, డీటెయిల్గా చూపించండి, వీడియో ఫాస్ట్గా ఉంది స్లోగా పెట్టండి. మీ అందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను అనమాట. నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే మనం ప్రాపర్గా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కదా కట్ చేసేది. దానికి ఏంటంటే ఈ కార్నర్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనం ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది. అది ఎంత అంటే ఇప్పుడు అప్పర్ చెస్ట్ లూజ్ వచ్చేసి 34 ఇంచెస్ వచ్చింది, చెస్ట్ లూజ్ వచ్చేసి 36 వచ్చింది. అంటే ఈ రెండిటికి ఉన్న గ్యాప్ ఎంత? 2 ఇంచెస్. ఓకే, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా చూడండి. ఈ హార్మ్ హోల్ నుంచి ఈ హార్మ్ హోల్కి లూజ్ మనం కరెక్ట్గా తీసుకుంటే మనకి ఎంత వచ్చింది? 34 వచ్చింది. లేదు 35, 36 మీ బాడీ మెజర్మెంట్స్ని బట్టి. నెక్స్ట్ చెస్ట్ లూజ్ వచ్చేసి 36 వచ్చింది. సో ఇక్కడ 34, ఇది 36. ఈ రెండింటికి మధ్య గ్యాప్ ఎంత ఉంది? 2 ఇంచెస్ ఉంది. ఓకే, ఈ 2 ఇంచెస్ని మనం ఇక్కడ నుంచి తీసుకోవాలన్నమాట ఎక్స్ట్రా. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ గ్యాప్ ఉంటే ఇక్కడ 2 ఇంచెస్ తీసుకుంటున్నారు ఏంటి అనొచ్చు. మనం ఇక్కడ ఇలా స్టిచ్ చేస్తేనే ఇక్కడ కప్ అనేది వస్తుంది మనకి. అర్థమైంది కదా? సో అదనమాట. ఇప్పుడు 2 ఇంచెస్ని నేను ఇక్కడ మార్క్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎవరికైనా సరే. ఎందుకు అంటే మనం ఇప్పుడు ప్రిన్సెస్ కటింగ్ అంటే ఇక్కడ కూడా కట్ చేస్తాం కదా, ఆ కట్ చేసినప్పుడు మళ్ళీ దాన్ని మనం ఇలా జాయింట్ చేసుకుంటాం. అప్పుడు మనకి ఇంత క్లాత్ పడుతుంది. ఇటొక 1/2 ఇంచు, ఇటొక 1/2 ఇంచు, అంటే ఒకవైపు 1/2 ఇంచు, ఇంకొక వైపు 1/2 ఇంచు, ఈ రెండిట్లో పడితే 1 ఇంచ్ ఉంటుందన్నమాట. సో అందుకోసమనే ఇక్కడ నుంచి ఇక్కడికి మనం 1 ఇంచ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. మీకు ఇంకొక డౌట్ రావచ్చు, మరి కింద ఖర్చు కోసం మీరు 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోలేదేంటి అంటారు. ఇక్కడ మనం ఆల్రెడీ టక్స్ కోసం ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాం బ్యాక్ పార్ట్కి. ఓకే, ఆ 1 ఇంచ్ అనేది దీంట్లో ఎలా కవర్ అవుతుందంటే ఇక్కడ కూడా మనం ఇలా జాయింట్ చేస్తాం కదా ప్రిన్సెస్ కట్కి, దానికి ఈ 1 ఇంచ్ అనేది కవర్ అయిపోతుంది అనమాట. సో పైన మనం బ్యాక్ పార్ట్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోము కూడా, మనకు అవసరం లేదు. బట్ ఫ్రంట్ పార్ట్కి మనకు కావాలి, ఎందుకంటే ఇక్కడ ఖర్చు కోసం. ఓకే, అందుకోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఈ 2 ఇంచెస్ ఎలా వచ్చాయో చెప్పాను కదా నేను. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఈ గ్యాప్లో వేరియేషన్ ఉంటుంది. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువ వస్తుంది, లేదు షోల్డర్ పార్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువ వస్తుంది. వాళ్ళకి అసలు ఈ చెస్ట్ లూజ్ అనేది కూడా అవసరం ఉండకపోవచ్చు. ఓకే, అంతే అండి. బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకోవటం అయితే ఇంత సింపుల్ అనమాట. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ క్రాస్ అనేది ఏదైతే మనం తీసుకున్నామో అది ముందే ప్రిన్సెస్ కట్కి ఫ్రంట్ పార్ట్కి మనం కట్ చేసుకోకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే బట్ అది మనకి కొన్నిసార్లు ఎక్కువ తక్కువ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. సో అది ఎలా కట్ చేసుకోవాలనేది మీరు స్టిచ్చింగ్ కూడా కంప్లీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది. వన్స్ ఇవన్నీ కూడా మనం లైనింగ్ క్లాత్ అంతా కూడా జాయిన్ చేసుకున్న తర్వాత, ఫ్రంట్ పార్ట్ పీసెస్ కూడా జాయిన్ చేసుకున్న తర్వాత మనం దీన్ని బేస్ చేసుకొని ఇది కట్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. స్టిచ్చింగ్ వీడియో చూడండి, మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. ఇక్కడ నేను క్రాస్ అనేది ఫ్రంట్ పార్ట్కి తీసుకోలేదు. ఇక్కడ నుంచి 1 ఇంచ్ తీసుకున్నాను, ఇంకా అంతే. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్కి కూడా మనం నెక్ కట్ చేయాలి కదా. ఇది వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్కి విడ్త్ మార్క్ చేసుకుంటున్నాను. ఇంకా మనకి బ్యాక్ పార్ట్తో పెద్ద పని ఏమీ ఉండదు. ఆర్మ్ హోల్ కూడా డ్రా చేసుకోవాలి.
దీంతో మనం ఇలా డ్రా చేసుకోకపోయినా డైరెక్ట్గా అయినా కట్ చేసుకొని తీసేసుకోవచ్చు. సో నేను మీకోసమనే మార్క్ చేస్తాను అనమాట. నేను నార్మల్గా బ్యాక్ పార్ట్ ఇలా పెట్టే కట్ చేస్తాను అనమాట. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇందాక టక్స్ కోసం అని ప్రిన్స్ కట్ బ్యాక్ పార్ట్కి మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి మిడిల్ అనే ఇది తీసుకున్నాం కదా. సో దాన్నే మిడిల్గా తీసుకోండి. లేదు అంటే మనకి ఇప్పుడు లూజ్ ఇక్కడ 28 వచ్చింది కదా, ఈ 28లో హాఫ్ 14 ఇంచెస్, 28లో హాఫ్ 14 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 7. ఈ 7ని కూడా మనం డివైడెడ్ బై 2 చేసుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు 3.5. ఓకే, ఇప్పుడు 3.5 వచ్చింది కదా, ఈ 3.5ని మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం అన్నమాట. మనం ఫోల్డింగ్ చేస్తాం, మనం ఇలా జాయిన్ చేస్తాం కదా, సో దానికోసం ఒక 1/2 ఇంచ్. ఇప్పుడు మనకి ఇదే అండి చాలా ఇంపార్టెంట్. నేను ఇది ఫస్ట్ చెప్పకుండా ఉన్నది కూడా అందుకే అనమాట, మీరు మర్చిపోతారని. మనకి షోల్డర్ ఉంది కదా, దీని మిడిల్ నుంచి మనం చెస్ట్ లెంత్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరికైనా సరే ఈ చెస్ట్ లెంత్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా తీసుకోవాలి అనేది నేను వీడియో చేశానని చెప్పాను కదా, ఆ వీడియో చూస్తే మీకున్న అన్ని డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి. ఈ చెస్ట్ లెంత్ వచ్చేసి నాకు 9.5 ఇంచెస్ ఉందన్నమాట, 9.5 ఇంచులు. టేప్ని ఇలా పెట్టేసుకొని 9.5 ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేసుకున్నాను. ఇది వచ్చేసి నా చెస్ట్ లెంత్ లైన్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి 4 ఇంచెస్ ఉంది. కంప్లీట్గా మనం ఖర్చుతో కలిపి తీసుకుంటే కనుక 4 ఇంచెస్ ఉంది. అసలు 3.5, ఖర్చుతో కలిపి 4. ఇక్కడ వచ్చేసి ఇక్కడ తీసుకున్న మెజర్మెంట్స్కి ఒక 1/2 ఇంచ్ కలపాలన్నమాట. ఇక్కడ మనం 4 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి 4.5 ఇంచ్ తీసుకోవాలన్నమాట. ఇక్కడే అందరూ మిస్టేక్ చేస్తారు, దీన్ని ఈక్వల్గా మార్క్ చేస్తారు అనమాట. ఇలా స్ట్రైట్ లైన్ ఇచ్చేస్తారు, సో అక్కడ మిస్టేక్ అవుతుందన్నమాట. సో ఇది మనకి డాట్ అనమాట, మన చెస్ట్ లెంత్ విడ్త్. ఓకే, ఇప్పుడు మనం చెస్ట్ లెంత్ మార్క్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు నార్మల్ బ్లౌజెస్కి అయినా సరే మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది నార్మల్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇది క్రాస్ పీస్ కట్ చేస్తాం కదా. ఇప్పుడు మనం ఇక్కడ పెట్టే డాట్కి ఒక లెంత్ తీసుకుంటాం. ఇది వచ్చేసి 3 ఇంచెస్ పక్కా తీసుకుంటాం. ఎక్కువ ఉన్న వాళ్ళకైతే కొంచెం 3.5 ఇంచెస్, మరి ఈ లావుగా ఉంటే 4 ఇంచెస్. రెగ్యులర్గా ఏంటి అందరికీ 3 ఇంచెసే సరిపోతుంది. ఇది వచ్చేసి ఇప్పుడు ఈ టక్ లెంత్ కదా మనకి, ఈ లెంత్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ చెస్ట్ పాయింట్ ఇది వచ్చేసి చెస్ట్ పాయింట్ నుంచి మనకి టక్ లెంత్ 3 ఇంచెస్ తీసుకున్నప్పుడు, మరి ఈ చెస్ట్ పాయింట్ నుంచి మనకి ఈ టక్ లెంత్ కూడా మనకి 3 ఇంచెస్ కావాలి కదా. సో ఆ 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చెస్ట్ పాయింట్ లెంత్ అనమాట. ఇది చెస్ట్ లెంత్, ఇది చెస్ట్ పాయింట్ లెంత్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఒక స్ట్రైట్ లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి షేప్ పట్టే అవసరం లేకుండానే షేప్ ఎలా రావాలి అంటే మనం ఇలా కట్ చేసుకుంటే వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి చెస్ట్ లెంత్ ఇంతవరకే కదా. ఇప్పుడు మనం ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, సేమ్ ఇక్కడ కూడా
అదే 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. లేదు అవసరం లేదనుకుంటే ఇక్కడ నుంచి ఈ డాట్ నుంచి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. స్ట్రైట్గా ఉండాలి, ఇది క్రాస్ ఉండొద్దు. నెక్స్ట్ మనం ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాం కదా ఎక్స్ట్రా, ఈ టక్ కోసమే మనం ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాం 2 ఇంచెస్. సో అది ఇటు జరగాలి, అంటే ఇలా రావాలి మనకి. సో ఇక్కడ తీసుకునే 2 ఇంచెస్ని మనం ఇక్కడ నుంచి ఈ లైన్ నుంచి 2 ఇంచెస్ తీసుకోవాలి. టూ ఇంచెస్ మళ్ళీ ఒకసారి చెప్తా వినండి. ఇది వచ్చేసి 3.5 ఇంచెస్ వచ్చింది. దీనికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. మొత్తం 4 ఇంచెస్. ఈ 4 ఇంచెస్కి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ కలిపి మొత్తం 4.5 ఇంచెస్ ఇక్కడ చెస్ట్ విడ్త్ దగ్గర తీసుకున్నాను. ఈ చెస్ట్ లెంత్ వచ్చేసి 9.5 ఇంచెస్. అండ్ చెస్ట్ పాయింట్ లెంత్ వచ్చేసి, టక్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ అనమాట. అండ్ ఇక్కడ కూడా మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా క్రాస్గా కొంతమంది డైరెక్ట్గా ఇలా లైన్ గీసేస్తారు. అది చాలా తప్పండి. మనకి ఇది షేప్ కరెక్ట్గా కూర్చోదన్నమాట. ఇప్పుడు మనం లైన్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నుంచి ఇలా ఒక లైన్, అండ్ ఈ పాయింట్ దగ్గర నుంచి మనం జస్ట్ మార్కర్తో ఇలా అంటే చాలు, అదే షేప్ వచ్చేస్తుంది అన్నమాట. దీనికోసం పెద్ద కష్టపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. అండ్ ఇది ఉంది కదా, దీని నుంచి మీకు ఈజీగా చెప్తాను చూడండి. క్రాస్ లైన్ ఇలా గీసుకోండి. మీకు కుదిరితే కొంచెం ఇలా కరువు తీసుకోవడానికి ట్రై చేయండి, లేదు అంటే వదిలేసేయండి. ఇలాగే కట్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ముందు ఇలా స్ట్రైట్ లైన్ గీసి కటింగ్ చేసుకుంటే చిన్న చిన్నగా మీకే ఇది అలవాటు అయిపోద్ది అన్నమాట. ఇంతే అండి ప్రిన్సెస్ కటింగ్ మార్కింగ్. నేనైతే మీకు 100% క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. ఇదైతే ప్రిన్సెస్ కటింగ్ మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నెక్ లెంత్ దగ్గర మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి డ్రెస్సెస్కి అయితే నేను 5.5 ఇంచెస్ పెట్టుకుంటాను. ఇది బ్లౌజ్ కాబట్టి 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాను. నాకు 6 అయితే సరిపోతుంది. ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, ఎంత డీప్ కావాలన్నా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు సేమ్ ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే తీసుకోవాలి. ఈ ఫ్రంట్ డీప్ కూడా మన ఇష్టం అండి. ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ రౌండ్ కూడా డ్రా చేసేసాను. మీకు ఇది కటింగ్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఎంత బాగా కనిపిస్తుందో షేపు. ఇప్పుడు మనకి ఇదే కదా పాయింట్ అనేది, ఇవ్వండి ఇక్కడ మనకి లూజ్ వచ్చేసింది. ఇది వచ్చేసి పట్టి స్ట్రైట్గా ఉంటుంది, చూసారు కదా. నేను స్టిచ్ చేసిన తర్వాత మ్యానికిన్ కూడా వేసి చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఇప్పుడు మనకి ఫ్రంట్ అలాగే బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. నేను ఈ బ్లౌజ్కి చాలా షార్ట్ హ్యాండ్స్ పెడుతున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇలా ఒక స్ట్రైట్ లైన్, ఎందుకు అంటే ఖర్చు కోసం కాదు, క్లాత్ మనకి కొంచెం ఎగురు దిగుడుగా ఉంది కదా, దీన్ని కట్ చేసుకోవడానికి అనమాట. అండ్ ఇక్కడ నుంచి మనకి కొంచెం ఎక్స్ట్రా కావాలి. మనం బ్లౌజ్ కాబట్టి దానికి చేతి పని చేస్తేనే బాగుంటుంది. అంటే చేతి పని కంటే మనం ఫినిషింగ్, చేతి పని అంటే ఫినిషింగ్,
దానికి ఫోల్డ్ చేయాలి అంటే మనకి మినిమం ఇంత ఉండాలి, ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ వరకు ఉండాలి. ఇది వచ్చేసి ఫోల్డింగ్ అన్నమాట. ఇంత ఫోల్డింగ్ చేస్తాం మనం బ్లౌజ్ హ్యాండ్స్కి. ఇక్కడ నుంచి హ్యాండ్ లెంత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను హ్యాండ్ లెంత్ వచ్చేసి 4 ఇంచెసే పెడదాం అనుకుంటున్నాను. ఇంచెస్ హ్యాండ్ లెంత్ అన్నమాట. ఇక్కడ మీకు ఒకటి చెప్తా చూడండి. ఇప్పుడు హ్యాండ్ లెంత్ అనేది 6కి ఎక్కువ ఉందనుకోండి, అంటే 6 ఇంచులకి ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు మనం ఇది ఉంది కదా, ఇది వచ్చేసి 3.5 ఇంచెస్ ఆర్ 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ ఇక్కడ డౌన్, మనకి ఆర్మ్ హోల్ డౌన్. ఇప్పుడు ఇక్కడ మనం 4 ఇంచెస్ తీసుకున్నాం లెంత్. మరి దేనికల్లా డౌన్ తీసుకోవాలి అనే డౌట్ మనకు వస్తుంది. అప్పుడు ఏం చేయాలి అంటే ఈ కింద నుంచి ఖచ్చితంగా మనకి ఒక 1 ఇంచ్ అయినా ఉండాల్సిందే. లేదు అంటారా, మాకు కొంచెం ఇంకా మంచిగా ఉండాలి, లేదు మాకు అన్కంఫర్ట్గా ఉంటుంది, మేము వేసుకోలేము అనుకున్న వాళ్ళకి 4లో సగం తీసుకోవాలి. ఓకే, అంటే ఇది మన ఇష్టం అన్నమాట. దీనికి పర్టికులర్గా మనం 5 బిలో మనం తీసుకున్నాం అనుకోండి, ఇది అనేది మన ఇష్టం. ఈ లోత్ అనేది మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు, కానీ అది 2 ఇంచెస్ కంటే తక్కువ అయితే ఉండకూడదు, ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ. ఓకే, ఇప్పుడు మనం సపోజ్ 3 ఇంచెసే తీసుకుంటాం హ్యాండ్స్. 3 ఇంచెస్ లెంత్ తీసుకున్నప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. హాఫ్ దగ్గర అంటే 1.5 ఇంచ్ దగ్గర తీసుకోవాలి. ఇప్పుడు నేను కింద నుంచి 1 ఇంచ్ దగ్గర మార్క్ అయితే చేసుకున్నాను. అంటే నేను 3 ఇంచెస్ తీసుకున్నాను కదా అనేది ఏమి లేదు. ఇప్పుడు మనకి ఈ ఆర్మ్ హోల్ లూజ్ అనేది పర్సన్కి తీసుకోవాల్సి ఉంటుంది. లేదు మాకు అందాజుగా తెలుసు అనుకునే వాళ్ళకి ఏం కాదు. మ్యాక్సిమం అందరికీ కూడా ఈ షోల్డర్ వెడల్పు ఎంతైతే ఉందో ఈ ఆర్మ్ హోల్ లూజ్ కూడా ఇంతే ఉంటుంది. ఇప్పుడు నాకు షోల్డర్ వెడల్పు 14 ఇంచెసే ఉంది. అలాగే ఈ ఆర్మ్ హోల్ లూజ్ కూడా ఇక్కడ మన ఆర్మ్ హోల్ చుట్టూ టేప్ పెట్టుకొని చూసుకుంటే మనకు లూజ్ తెలుస్తుంది. నాకు ఇది కూడా 14 ఇంచెసే ఉందన్నమాట. మ్యాక్సిమం అందరికీ అలా ఈక్వల్గానే ఉంటుంది. బట్ కొంతమందికి మాత్రం ఈ ఆర్మ్స్ అనేవి లావుగా ఉండటం వల్ల వాళ్ళకి 15 ఆర్ 16, 18 వచ్చినా ఆశ్చర్యం లేదు. నాకు ఇక్కడ 14 ఉంది. సో ఇప్పుడు నాకు 14 వచ్చింది కదా, ఆ 14ని డివైడెడ్ బై 2 చేస్తే 7 వస్తుంది కదా. ఆ 7ని ఇదిగోండి, ఇది 7 కదా, ఈ 7ని ఇక్కడ పెట్టండి. ఈ టేప్ని ఇలా క్రాస్గా మనం ఎక్కడి వరకు అయితే లోతు తీసుకోవడానికి ఒక లైన్ మార్క్ చేసామో ఆ మార్క్ దగ్గర పెట్టేసేయండి. 7 నుంచి ఇక్కడ వరకు. ఇది మనకి ఆర్మ్ హోల్ డౌన్ అన్నమాట. ఇప్పుడు మనం ఈ కర్వ్ తీసుకోవటం చాలామందికి చాలా కష్టంగా అనిపిస్తుంది. దీనికి ఏం లేదండి. ఇప్పుడు 6.5 ఇంచెస్, ఇప్పుడు ఇక్కడ లూజ్ చూసుకోండి ఇంత వచ్చింది కదా, మళ్ళీ దీంట్లో సగం చూడండి, ఇది వచ్చిన సగాన్ని ఇక్కడ ఇలా మార్క్ చేసుకున్నాను. ఏం లేదు, ఈ డాట్ నుంచి ఇక్కడికి ఈ లూజ్ని సగం చేశాను, అంటే దీన్ని కూడా 4 పార్ట్స్గా డివైడ్ చేయాలన్నమాట. ఇప్పుడు వచ్చిన ఈ సగాన్ని కూడా సగం చేసి ఈ పార్ట్ని ఇక్కడ మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్, ఇది మనకి ఆర్మ్ హోల్ డౌన్ అన్నమాట. దీని నుంచి సింపుల్గా ఒక చిన్న కర్వ్ తీసుకోండి ఇలాగా. ఇది కూడా ఈ లైన్కి మిడిల్ పార్ట్కి వచ్చేలాగా సగం అటు సగం ఇటు
చాలా లైట్గా ఈ కర్వ్ ఇంతే. ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం. నెక్స్ట్ ఇక్కడ లూజ్ వచ్చేసి 1/4 to 6 ఇంచెస్, ఖర్చు కూడా 2 ఇంచెస్. ఇంతే అండి. హ్యాండ్ చాలా సింపుల్ సైజ్ కట్ చేసుకోవటం, ఇది పెద్ద కష్టమైతే ఏం లేదు. ఫస్ట్ ఇది వచ్చేసి ఫోల్డింగ్ అనమాట, ఇది ఫోల్డింగ్కి. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ తీసుకున్నాను. ఈ లెంత్ దగ్గర నుంచి ఇక్కడికి మన ఆర్మ్ హోల్ లూజ్ ఎంత ఉందో దాంట్లో సగం పెట్టేసుకున్నాను. అండ్ ఈ డాట్ నుంచి దీనికి ఎంత ఉందో దాన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసి 3 పార్ట్స్ తీసేసి 1 పార్ట్ మాత్రమే ఇక్కడ మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా లైన్ తీసుకొని చిన్న కర్వ్, ఇలా మనం హ్యాండ్ కట్ చేస్తాం కదా, ఇలా చిన్న కర్వ్ తీసుకోవడం. అంతే అండి. చాలా ఇప్పుడు మనకి మొత్తం అన్ని పార్ట్స్ కటింగ్ అయిపోయింది కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వీటిని పెట్టేసుకొని కట్ చేసుకోవటమే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం లోతు తీయలేదు కదా, డీప్ నెక్స్కి ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి లోతు తీయాల్సిన అవసరమే లేదండి. కొంచెం హ్యాండ్స్కే మనం లోతు అనేది తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మనం ఇలా గుర్తు పెట్టుకుంటే మనకి ఇది ఫ్రంట్ అనే గుర్తొస్తుంది. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్కి ఈ క్లాత్ అనమాట. హ్యాండ్స్కి వచ్చేసి ఇది. ఓకే, ఫస్ట్ మనం అన్నిటికీ లైనింగ్ క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇవన్నీ కూడా మనం జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇదిగోండి, హ్యాండ్స్ ఒక్కటే నేను జాయింట్ చేయలేదన్నమాట. ఇవి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఈ విధంగా మనం మొత్తం అంతా కూడా లైనింగ్ క్లాత్ అన్ని పీసెస్ కూడా ఫస్ట్ అయితే జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా ఏదైతే ఉందో క్లాత్ దాన్ని కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అన్నిటికీ అటాచ్ చేసుకోవాలి. మనం అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉంది కదా, దీన్ని ఈ విధంగా మనం ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. అన్నిటికీ కూడా చాలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా వీటన్నిటికీ కూడా కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసుకున్నాను. ఇవి రెండు వచ్చేసి బ్యాక్ పార్ట్స్ అన్నమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇవి వచ్చేసి ఈ సైడ్ 2 పీసెస్ అన్నమాట ఫ్రంట్ పార్ట్కి. స్లీవ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. స్లీవ్స్ షార్ట్ పెట్టాను కాబట్టి మనకి ఇంత ఫోల్డింగ్ అని చెప్పాను కదా నేను. సో వీటిని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ముందైతే మీకు ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. ఎందుకంటే మనకి లోత్ అనేది 2 ఫ్రంట్కి వెళ్ళి రావాల్సి ఉంటుంది. సో అలా రావాలి అంటే కన్ఫ్యూజన్ లేకుండా ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం కట్ చేసిన స్లీవ్స్ ఇలా ఉంటాయి కదా, ఇలాగే పెట్టేసుకొని ఎటైనా ఒకవైపు రైట్ సైడ్ అయినా కావచ్చు, రాంగ్ సైడ్ అయినా కావచ్చు. ఇప్పుడు నేను స్టిచ్ చేసేది ఇటువైపు నుంచి కాబట్టి నేను ఇలా 2 కూడా ఆపోజిట్లో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ మనం కట్ చేసుకున్న ఈ లైనింగ్ క్లాత్ ఉంది కదా, స్లీవ్స్, దీన్ని ఇలా పెట్టేసుకొని ఇలా ఇంకొక పీస్ మీదకి షిఫ్ట్ చేసేయండి. ఇప్పుడు వీటిని ఇలాగే ఉంచేసి మనం జాయింట్ చేసుకున్నట్టయితే మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందన్నమాట. చూసారా, ఈ 2 కూడా ఒకటే సైడ్ రావాలి మనకి. ఇప్పుడు ఏం చేయాలంటే ఫినిషింగ్ కోసమనే ఎక్స్ట్రా మనం ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. ఇవి షార్ట్ స్లీవ్స్ కాబట్టి ఈ రెండింటిని ఇలా జాయిన్ చేసి ఇలా ఫోల్డ్ చేసి ఇలా చేయటం వల్ల మనకి కొంచెం ఇక్కడ హైట్ ఎక్కువ అనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే మనం లైనింగ్ క్లాత్ని కొంచెం ఇక్కడ నుంచి జాయిన్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట.
లైనింగ్ క్లాత్ జాయిన్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, ఇది ఇలా ఫోల్డ్ చేసి ఒకటేసారి ఫోల్డ్ చేసుకొని దీనిపైన స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి చూసారు కదా ఎంత నీట్గా ఉందో, మరీ ఎక్కువ హైట్ లేకుండా. ఇప్పుడు మనకి ఎంతైతే ఫినిషింగ్ చేసుకోవడానికి ఫోల్డ్ చేసుకోవాలనుకున్నామో అంతా ఫోల్డ్ చేసుకొని దీనిపైనుంచి లూజ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా లూజ్ స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఫినిషింగ్ చేసుకున్న తర్వాత, హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ లూజ్ స్టిచ్ అనేది రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా మనం స్లీవ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం బార్డర్ సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాతే మనం ఈ లైనింగ్ క్లాత్ అనేది జాయిన్ చేసుకుంటే మనకి ఇటువైపు నుంచి ఈ మెయిన్ క్లాత్ ఇలా ముడత రాకుండా ఉంటుంది అన్నమాట. మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు ఈ కింద మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఈ పైన ఈ రెండింటిని అటాచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను ఒక టిప్ చెప్తాను చూడండి. ఈ పైనుంచి జాయిన్ చేసుకునేటప్పుడు మనకి కొన్నిసార్లు ముడతలు రావచ్చు. సో అందుకోసం ఏం చేయాలంటే మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ క్లాత్కి వెళ్ళి పెట్టేసుకొని మనం ఈ విధంగా కూడా జాయిన్ చేసుకోవచ్చు. లూజ్ స్టిచ్ పెట్టుకుంటాం కాబట్టి మనం దాన్ని బయటికి కనిపించిన చోట రిమూవ్ చేసేయచ్చు. మనం ఇలా చూసుకుంటూ ఈ లైనింగ్ క్లాత్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ ఈ విధంగా మన ఫింగర్ని పెట్టేసుకొని జాయిన్ చేసుకుంటే మనకి పైన ఫ్యాబ్రిక్ అనేది నీట్గా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి ఇలా చూసుకుంటూ. ఇప్పుడు నేను వీటన్నిటిని జాయిన్ చేశానని చెప్పాను కదా, వీటన్నిటిని కూడా నేను అలాగే జాయిన్ చేశాను. ఎందుకు అంటే లైనింగ్ క్లాత్ అనేది మనకి ఎప్పుడు కూడా కొంచెం కరెక్ట్గా ఉండదు అనమాట. కాటన్ లైనింగ్ క్లాత్ కొంచెం మనకి సాగుతూ ఉంటుంది లైనింగ్ క్లాత్. సో అందుకోసమని ఇలా పైనుంచి మనం ఒక స్టిచ్ వేసుకుంటే నీట్గా వస్తుంది అన్నమాట. అంతే. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకుందాం. నెక్స్ట్ సేమ్ ఇంకొక స్లీవ్ని కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. స్లీవ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని తీసేసి పక్కన పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనం ఎలా జాయిన్ చేసుకోవాలి అంటే ఇక్కడ కర్వ్ అనేది ఈ రెండింటికి తిరుగుతుంది కాబట్టి ఇది పైనే రావాలి మనకి. ఇది వచ్చేసి కింది పార్ట్ అనమాట. ఇప్పుడు వీటిని ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయకూడదండి, మనం కింద నుంచే స్టార్ట్ చేయాలి. ఈ రెండు పీసెస్ జాయిన్ చేసుకోవడానికి మనం ఖర్చు కోసం అని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, అంటే హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ రావాలి కదా. ఆ హాఫ్ ఇంచ్ వరకు మనం ఖర్చు అనేది పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. లేదు అంతకంటే తక్కువ ఖర్చు పెట్టుకుంటామంటే 1 ఇంచ్ కంటే తక్కువ పెట్టుకోవాల్సి ఉంటుంది. మనం అప్పుడు ఖర్చు మనం ఎంత పెట్టుకుంటామో అంతవరకే మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి తిరిగే దగ్గర మనకి స్టిచ్ చేయటం ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. అక్కడ మనకి కుచ్చు పడిపోతుందేమో అనిపిస్తుంది, బట్ పడదు. కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసినట్లయితే మనకి అలాంటి ఇబ్బంది ఏమీ ఉండదు. మనకి ఇక్కడికి వచ్చేసరికి ఒక్కొక్కసారి ఇది కానీ ఏదైనా ఎక్కువ తక్కువ వస్తాయి. ఇప్పుడు మనకి పైనది ఎక్కువ వచ్చింది అనుకోండి, దీన్ని కొంచెం ఇలా అడ్జస్ట్ చేసి స్టిచ్ చేయొచ్చు. ఇదే ఎక్కువ వచ్చింది అనుకోండి, దీన్ని అడ్జస్ట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ క్రాస్గా ఉంటాయి కాబట్టి ఈ కట్టింగ్ అనేది మనకి కావాల్సినంత కొంతవరకు అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇంకొక పీస్ని జాయిన్ చేసుకుందాం. వన్స్ ఒకసారి ఈ కటింగ్ మీరు నేర్చుకున్నారంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అయినా సరే స్టిచ్చింగ్ అయినా సరే మీరు అనుకున్నంత హార్డ్ అయితే ఏమీ ఉండదు. కాకపోతే కొంచెం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కటింగ్ స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు. తర్వాత చాలా ఈజీగా ఉంటుంది. క్రాస్ బ్లౌజ్ కంటే కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఇది.
ఇప్పుడు నేను ఈ రెండింటిని జాయిన్ చేశాను కదా, కటింగ్ చేసేటప్పుడు చెప్పాను కదా బ్యాక్ పార్ట్కి ఇటు సైడ్కి మనం డౌన్ తీసాము, ఫ్రంట్ పార్ట్కి తీయలేదు. అది ఎందుకో నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఈ రెండు కూడా జాయిన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎక్కువ తక్కువ రావచ్చు అని చెప్పేసి ముందే నేను ఈ సైడ్ అయితే డౌన్ తీయలేదన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని కూడా ఒక పార్ట్ తీసుకోండి, బ్యాక్ పార్ట్ది తీసుకొని ఇక్కడ పెట్టేసుకోండి. మనం కటింగ్ చేసినప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని ఎలా అయితే కట్ చేసామో సేమ్ అదే పొజిషన్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చింది అన్న విషయం వదిలేయండి, దీంతో మీకు సంబంధం లేదనమాట. ఇటువైపు మనకి ఇక్కడ ఈక్వల్గా పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి చూసారు కదా, ఈ కొంచెమే వస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్కి, బ్యాక్ పార్ట్కి కొంచెం ఎక్కువ వచ్చి ఇక్కడ వరకు తీసుంటాం. అందుకోసమే నేను ముందు కట్ చేయలేదన్నమాట ఈ డౌన్ అనేది. ఇప్పుడు ఇలా వస్తుంది అనమాట మనకి. ఇక్కడ ఈ కొంచెం మనం ఈ విధంగా దీన్ని కట్ చేసుకోవచ్చు, లేదా నడుము పట్టి వేసేటప్పుడైనా కవర్ అయిపోతుంది. అది దాంతో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, ఇంకా నీట్గా ఉంటుంది. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది, చూపిస్తాను చూడండి. ప్రిన్స్ కట్ చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. నేను కప్స్ కూడా పెట్టి చూపించాను మీకు. ఇంకా నడుము పట్టి ఒకటి వేసుకుంటే ఈ ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ని కట్ చేసుకొని మనం ఒక పట్టి తయారు చేసుకోవాలన్నమాట. ఫ్రంట్కి బ్యాక్కి లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవడానికి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత దీన్ని వన్ సైడ్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఫ్రంట్ పార్ట్కి ఇలా పైనుంచి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఎడ్జెస్లో. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకోవాలి. దీనిపై నుంచి ఇప్పుడు దీన్ని మొత్తం అంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసి దీనిపై నుంచి లూజ్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. హెమ్మింగ్ చేసుకొని తర్వాత ఆ లూజ్ స్టిచ్ని రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్స్కి మనం జాయిన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మనం ఎక్కడైతే డాట్స్ పెట్టుకున్నామో వాటిని బేస్ చేసుకొని ఇలా క్రాస్గా టూ పార్ట్స్కి కూడా మనం టక్స్ అనేది వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఎప్పుడు కూడా మనం టక్స్ వేసుకునేటప్పుడు కొన్ని క్లాత్లు సాఫ్ట్గా ఉంటాయి, కొన్ని హార్డ్గా ఉంటాయి, కొన్ని ఏంటంటే నెట్ ఆర్గన్జా వాటన్నిటికీ కూడా మనకి ఈ ఫ్యాబ్రిక్ అనేది దీంట్లోకి రాదు. అప్పుడు మనం ఏం చేయాలంటే కరెక్ట్గా అవి ఎక్కడి వరకు అయితే మనం స్టిచ్ చేస్తామో ఆ పక్క నుంచే మనం ఈ విధంగా ఈ పిన్స్ని అడ్జస్ట్ చేసుకొని పెట్టేసుకోవాలి. అప్పుడు మనకి ఈ మధ్యలో ఈ క్లాత్ ఏదైతే ఉందో అది అటు ఇటు కదలకుండా ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఈ టక్స్ వేసుకునేటప్పుడు మనకి ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన కటింగ్ ప్రకారం అయితే ఈ సైడ్కి క్రాస్ తీసాం కదా, మనం దీనికి ఈక్వల్గా పెట్టి స్టిచ్ చేస్తే ఇలా క్రాస్గా వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ మనకి క్రాస్ ఉంది కాబట్టి దీన్ని వదిలేసేయండి. మనకి ఇక్కడ స్ట్రైట్గా ఉందో లేదో చూసుకోండి. మనం ఏదైతే ఫోల్డ్ చేసామో నెక్కి వెళ్ళి ఇక్కడ ఈక్వల్గా ఉందో లేదో చూసుకోండి. అప్పుడే మనకి ఇది స్ట్రైట్గా వస్తుంది. లేదని చెప్పేసి ఇది దీనికి ఈక్వల్గా పెట్టకూడదు. దీన్ని ఇలాగే పెట్టేసుకొని కావాలంటే ఒకసారి టేప్తో కూడా చూసుకోండి. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా అంతే ఉండేలా చూడండి. చూసారా కొంచెం ఎక్కువ వచ్చింది నాకు.
ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇప్పుడు ఈక్వల్గా ఉంది, చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ కూడా ఇది కదలకుండా ఒక పిన్ పెట్టేసుకుంటే ఇప్పుడు మీకు టక్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. క్లాత్ కూడా అటు ఇటు కదలదు. ఇదిగోండి చూడండి, మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండింగ్లో చాలా చివరికి ఈ స్టిచ్ అనేది ఒకటే లెవెల్లో రావాలి, ఇలా స్ట్రైట్గా. క్లాత్కి క్రాస్గానే మనం స్టిచ్ చేస్తాం, కానీ స్టిచ్ మాత్రం చూస్తే ఇలా స్ట్రైట్గా ఉన్నట్టు ఉండాలి. అప్పుడే మనకి ఇది కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా వచ్చి ఇలా తిప్పకూడదు. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదిగోండి చూసారు కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మంచిగా ఇక్కడ వరకు లోపలికి వెళ్ళిపోయింది. ఇక్కడ వరకు కూడా దీనిపైన స్టిచ్ పడింది, లేకపోతే వదిలేసినట్టే అవుతుంది. మీ అందరూ ఫేస్ చేసే ఉంటారు ఆ ప్రాబ్లం. సింపుల్గా ఈ టిప్ ఫాలో అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇదే విధంగా దీనికి కూడా మనం టక్ వేసుకుందాం. బ్యాక్ పార్ట్స్కి టక్స్ వేసుకోవటం అయితే కంప్లీట్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాల పట్టి వేసుకుందాం. ఉక్సులు పట్టి కాజాల పట్టి అనేది మన ఇష్టం అన్నమాట. దానికి పర్టికులర్గా ఇటువైపే పెట్టుకోవాలి అనేమి ఉండదు. నార్మల్గా బ్యాక్ ఓపెన్ అంటే ఉక్సులు పట్టి వచ్చేసి మనం రైట్ సైడ్లో పెట్టుకోవాలి. ఫ్రంట్ ఓపెన్ అయినా సరే రైట్ సైడ్నే పెట్టుకోవాలి. రెండిటికి కూడా ఎందుకంటే మనకి వాల్ ఎటువైపు ఉంటుందో మనకే తెలుస్తుంది. సో అది మన ఇష్టం, ఇది అనేది ఆప్షనల్ అనమాట. సో ఫస్ట్ అయితే నేను కాజా పట్టి ఎలా వేయాలో చూపిస్తాను. ఈ లైనింగ్ పీస్ దీనికి సరిపడా, దీనికంటే కొంచెం ఎక్కువ ఉన్నా ఏం కాదు, తక్కువ అయితే ఉండొద్దు. స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా దానికి సరిపడినంత తీసుకొని ఇప్పుడు దీన్ని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మనకెళ్ళి ఉండే విధంగా పెట్టుకొని దీనిపైన దీన్ని కూడా సేమ్ ఇది కూడా మన వైపే ఉండే విధంగా పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి కాజా పట్టి స్టిచ్ చేసుకునే ప్రాసెస్ అన్నమాట. ఇవన్నీ మీ అందరికీ తెలిసే ఉంటాయి, కాకపోతే తెలియని వాళ్ళు కూడా చూస్తుంటారు కదా. సో వాళ్ళ కోసం నేను ఇంత డీటెయిల్గా చూపిస్తున్నాను. నెక్స్ట్ దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. లేదు మాకు ఇంత మందం అవసరం లేదు అనుకుంటే కనుక కొంచెం మనం తీసేసుకుంటే సరిపోతుంది. నాకు ఇప్పుడు ఇక్కడ ఎక్కువ అయిందనమాట. దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం వేసుకున్న స్టిచ్ ఏదైతే ఉందో అది కనిపించకుండా దానిపైన ఈ విధంగా పెట్టేసి స్టిచ్ వేయాలి. ఈ స్టిచ్ అనేది చాలా నీట్గా ఉండాలి, ఎందుకంటే ఇది మనకి బయటికి ఎక్స్పోజ్ అవుతుంది కదా. అందులో బ్యాక్ ఓపెన్కి అయితే ఇంకా చాలా నీట్గా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న దీన్ని కట్ చేసుకోవాలి. నెక్ వేసుకోకముందే మనం ఉక్సులు పట్టి కాజాల పట్టి వేసుకోవాలి ఎప్పుడైనా సరే. నెక్ వేసిన తర్వాత మనం ఇవి స్టిచ్ చేసుకోకూడదు. ఇప్పుడు ఒక స్టిచ్ అయితే వేసేసాను కదా, ఒక పాదం మందం పక్క నుంచి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇదిగోండి, ఈ రెండిటి మధ్యలో మనం కాజాలు అనేవి స్టిచ్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మనకి కాజా పట్టి అయిపోయింది. హుక్స్కి ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇందాక మనం కాజా పట్టి కింద నుంచి వేసుకున్నాం కదా, హుక్స్కి పైనుంచి వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి, లైనింగ్ క్లాత్ పైనుంచి.
దీన్ని మొత్తం అంతా కూడా ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఉక్సులు పట్టి కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. కాజా పట్టి ఈ విధంగా ఉంటుంది, ఉక్సులు పట్టి ఇలా ఉంటుంది. మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా బ్యాక్ సైడ్ ఒక 1/2 ఇంచ్, ఆ 1/2 ఇంచ్ అనేది ఇక్కడ మనకి కవర్ అయిపోతుంది అనమాట. మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోకపోతే బ్యాక్ ఓపెన్కి మనకి నెక్ అనేది ఇంత దగ్గరగా వస్తుంది. బ్యాక్ సైడ్ తక్కువ అవుతుంది, ఫ్రంట్ పార్ట్ ఎక్కువ అవుతుంది అనమాట. సో అలాంటి మిస్టేక్ ఎప్పుడు చేయొద్దు. బ్యాక్ ఓపెన్ పెట్టుకోవాలంటే మాత్రం ప్రిన్సెస్ కట్కి అయితే ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాల్సిందే. క్రాస్ కటింగ్ అయితే అంత అవసరం లేదు, అది మన ఇష్టం అనమాట, ఆప్షనల్. ఇప్పుడు మనం ఉక్సులు పట్టి కాజా పట్టి కూడా వేసుకున్న తర్వాత దీనికి నడుం పట్టి వేసుకుందాం. మనం ఇక్కడ కొంచెం ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది ఓపెన్ కదా మనకి. దీన్ని లోపలికి నెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. అది ఎలాగో చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రా పీస్ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. దీనికి కూడా అంతే, కొంచెం ఎక్స్ట్రా ఉంచేసి దాన్ని లోపలికి అనేసి స్టిచ్ చేసుకోవాలి. ఇవి స్టిచ్ చేసిన తర్వాత మనం ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ నుంచి కరెక్ట్గా నెక్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని మన కిందకి ఏమన్నా ఎక్కువ తక్కువ వచ్చిందో చూసుకోవాలి. చూసారు కదా, నాకు కొంచెం ఇది ఎక్కువ వచ్చిందనమాట. ఇంకొంచెం ఈ స్టిచ్ని ఇక్కడ వరకు జరిపి వేయాలి నేను, అలాగే చూసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడ చెక్ చేసుకోవాలి మనం ఎప్పుడూ కూడా. ఇప్పుడు దీనిపైన స్టిచ్ వేసుకొని దాన్ని కంప్లీట్గా హోల్డ్ చేసి హెమ్మింగ్ కోసం లూజ్ స్టిచ్ వేసుకోవటం. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనం బార్డర్ హోల్డ్ చేసాం, అలాగే హుక్స్లు పట్టి కాజా పట్టి వేసుకున్నాం, టక్స్ వేసుకున్నాం, అయిపోయింది కదా. నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్కి ఈ బ్యాక్ పార్ట్స్ జాయిన్ చేసేటప్పుడు మనం ఒకవేళ బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కనుక పెట్టుకోవాల్సి ఉంటే వాటిని ముందే ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. మనం నెక్ వేయకముందే వాటిని జాయిన్ చేసుకున్నాం కాబట్టి అవి తొందరగా ఊడిపోకుండా, అంటే తెగిపోకుండా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం థ్రెడ్స్ స్టిచ్ చేసుకుందాం. 2 థ్రెడ్స్ అయితే నేను స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం టాజిల్స్ స్టిచ్ చేసుకోవడం కూడా అయిపోయింది. ఈ టాజిల్స్ ఎలా స్టిచ్ చేయాలో కూడా చూసేసారు కదా, చాలా ఈజీ ప్రాసెస్. ఇప్పుడు మనం వీటిని బ్యాక్ పార్ట్స్కి అటాచ్ చేసుకోవాలి. పైనుంచి ఒక 1.5 ఇంచ్ దగ్గర మనం వీటిని జాయింట్ చేసుకుందాం. ఒకసారి మనం చూసుకోవాలి, ఇవి మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ వరకే చూసుకొని మిగిలింది కట్ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్కి దీన్ని ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు
టెజిల్స్ జాయిన్ చేసుకోవటం అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ని షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ కూడా జాయిన్ చేసుకున్నాం కదా. ఇంకేముంటుంది మనకి. షోల్డర్ జాయిన్ చేసుకున్న తర్వాత మనం నెక్ని ఫోల్డ్ చేయాలి. నార్మల్ బ్లౌజ్కి మనం ఎలా క్రాస్ పీసెస్ కట్ చేసుకుంటామో అలాగే క్రాస్ పీసెస్ కట్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు ఒక టిప్ చెప్తాను చూడండి. క్రాస్ పీసెస్ని అందరూ కూడా ఇలా స్ట్రైట్గా జాయిన్ చేస్తారు, బట్ అలా చేయకూడదు. ఇవి ఎడ్జెస్ ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉండవు కదా, వాటిని ఈ విధంగా కొంచెం క్రాస్గా కట్ చేసుకొని ఇలా ఉండాలన్నమాట. ఇవి జాయిన్ చేసుకునేటప్పుడు మనకి ఇలా వీ షేప్ రావాలి ఇవి జాయిన్ చేసుకునేటప్పుడు. ఈ స్టిచ్ మనం ఎలా వేసుకోవాలంటే ఈ రెండు కలిసిన దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇవి రెండు కలిసిన దగ్గర ఎండ్ దగ్గర మనం ఆపేయాలన్నమాట. ఇప్పుడు మనకి ఇలా ఈక్వల్గా వస్తుంది ఈ పట్టీ అనేది. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ జాయిన్ చేసుకున్నాం కదా. ఈ ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి మన వైపు పెట్టేసుకొని దీన్ని ఇలా ఇక్కడ స్ట్రైట్గా ఉండేలా కట్ చేసుకొని మనకి ఎటు నుంచి అయితే ఓపెన్ ఉందో అటు నుంచి ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా పెట్టేసుకొని దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇది క్రాస్ పీస్ కదా అని చెప్పి తెగ లాగేస్తుంటారు అందరూ. అస్సలు దీన్ని ఈ విధంగా లాగకూడదు క్రాస్ పీస్ని. ఇది మనకి రౌండ్ షేప్కి అడ్జస్ట్ అవుతూ అదే తిరుగుతుందన్నమాట. ఆ విషయం తెలియక అందరు దీన్ని ఇలా లాగుతూ ఉంటారు. అసలు అలా అనకూడదు. స్మూత్గా అడ్జస్ట్ చేస్తూ నెక్కి అనుకూలంగా దీన్ని మనం అటాచ్ చేసుకోవాలి అంతే. వీడియోలో నాకు తెలిసినవి అలాగే నేను రెగ్యులర్గా ఫాలో అయ్యే టిప్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నానండి. మరి మీకు అర్థమైందో కాలేదో నాకు కామెంట్లో చెప్పండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే మాత్రం షేర్ చేయటం మర్చిపోకండి. వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు మనం ఈ పీస్ జాయిన్ చేసుకున్నాం కదా. ఒకసారి ఇవి రెండు కూడా మనం కింద ఈ పట్టీ వేసేటప్పుడు ఎలా చూసుకున్నామో ఇక్కడ కూడా ఈక్వల్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇవి రెండు ఈ విధంగా మనకి ఈక్వల్గా ఉండాలన్నమాట. ఒకవేళ ఎక్కువ తక్కువ ఏమన్నా ఉంటే మనం అప్పుడు ఒక స్టిచ్ ఎక్స్ట్రా వేసుకోవాల్సి ఉంటుంది లోపల నుంచి. అప్పుడు మనకి ఈక్వల్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇవి ఈక్వల్గానే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలంటే నార్మల్గా మనం నెక్స్ వేసుకునేటప్పుడు ఎలా ఈ విధంగా కట్స్ పెట్టుకుంటామో ఈ విధంగా కట్స్ పెట్టుకోవటం వల్ల మనకి ఎక్కడా కూడా నెక్ తిరగకపోవటం అనేది ఉండదు. ఈజీగా లోపలికి మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. బ్లౌజెస్కి చాలామంది ఈ కట్స్ అనేవి పెట్టరు, మరి ఎందుకో. మరి ఎంత క్రాస్ పీస్ వేసినా సరే మనం ఇవి పెట్టుకుంటేనే మనకి నెక్ అనేది పైకి నీట్గా కనిపిస్తుంది. మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం మళ్ళీ ఈ విధంగా ఇప్పుడు మనకి ఇలా వస్తుంది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఎగ్జాక్ట్గా దీని మీద నుంచి స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఈ పట్టీ అనేది మనకి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మనం ఎంత సైజ్ అయితే స్టిచ్ చేస్తున్నామో అంత సైజు కంటిన్యూ అయ్యేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది స్టిచ్ చేయటం అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇక్కడ ఈ లోపల ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ని మనం కట్ చేసుకోవాలి ఇదంతా కూడా. ఇప్పుడు మనకి నెక్ వేసుకోవడం కూడా కంప్లీట్ అయిపోయింది. దీన్ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని మనం హెమ్మింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కదా. మనకి
ఈ లోత్ అనేది ఫ్రంట్కి వచ్చేలా చూసుకోవాలన్నమాట. ఈ రెండు కూడా ఫ్రంట్కే వస్తున్నాయి మనకి. సో మనం ఈ హ్యాండ్స్ వేసేటప్పుడు కూడా చూసుకోవాలి. కొన్నిసార్లు మిస్టేక్లో ఈ హ్యాండ్ వచ్చింది అనుకోండి, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ రావాల్సింది, ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ రావాల్సింది, మనకి రివర్స్లో వస్తుంది అన్నమాట. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, అడ్జస్ట్ చేసుకోండి. మనకి ఇటువైపుకి ఈ స్లీవ్ వేసుకోవటమే కరెక్ట్. ఇది కూడా చూసారు కదా, మనం ఇటువైపు లోతు తీసాం, ఇది వచ్చేసి ఫ్రంట్ అన్నమాట. ఇప్పుడు మనం స్లీవ్ని ఈ విధంగా మిడిల్లో పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా స్లీవ్స్ ఇలా జాయింట్ చేసుకుంటేనే మనకి ఈజీగా ఉంటుంది. ఇవి జాయింట్ చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఇలా పట్టుకొని లాక్కూడదండి. హ్యాండ్ అయినా సరే, ఈ మన బాడీ పార్ట్నైనా సరే, ఎందుకంటే అవి క్రాస్గా ఉంటాయి కాబట్టి కటింగ్ అనేది మనం ఎంత లాగినా వస్తూనే ఉంటాయి. కొంచెం వరకు అడ్జస్ట్ చేసుకోవటానికి ఇలా అనొచ్చు, మరీ ఎక్కువగా అయితే మనం అలా సాగదీయకూడదు వాటిని. ఇదిగోండి, మనం ఇక్కడ హ్యాండ్ కూడా జాయింట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు స్లీవ్స్ అటాచ్ చేసుకోవటం కూడా అయిపోయింది. సైడ్కి స్టిచ్చెస్ వేసుకోవటం ఒక్కటే బ్యాలెన్స్ అన్నమాట. మనం ఈ బ్లౌజు కట్ చేసేటప్పుడు ఎంతైతే ఎక్స్ట్రా పెట్టుకున్నామో ఫస్ట్ అక్కడ నుంచి అంత ఎక్స్ట్రా పెట్టుకొనే మనం స్టిచ్ వేసుకోవాలి. మనం నార్మల్ బ్లౌజ్కి అయితే చూసుకుంటాం కదా ఫ్రంట్ సైడ్, ఎందుకంటే మనకి ఫ్రంట్ క్రాస్ ఉంటుంది కాబట్టి అది కొంచెం బ్యాక్ కంటే తక్కువ ఉంటుంది కాబట్టి మనం అవి చూసుకుంటాం. బట్ మనం కరెక్ట్ మెజర్మెంట్స్తో కట్ చేసాం కాబట్టి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, ఈక్వల్గా ఉంటుంది మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్. కరెక్ట్గా మనం ఈ ఉక్సులు పట్టీని, కాజాల పట్టీని ఇలా అవి మనం ఉక్సులు కుడితే మనం పెట్టుకున్న తర్వాత ఎలా ఉంటాయో అలాగే పెట్టేసుకొని మనం చూసుకున్నట్లయితే, చూసారు కదా, ఈ రెండు కూడా మనకి ఈక్వల్గా వస్తాయండి. నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం, నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ మీరు కటింగ్ నేర్చుకుంటే కనుక ఇంత ఈక్వల్గా, ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఇటు 2 ఇంచెస్, ఇటు 2 ఇంచెస్ పైనుంచి కిందికి ఖర్చు అని చెప్పి కట్ చేసుకున్నాం కదా. ఫస్ట్ అయితే 2 ఇంచెస్ని మనం మార్క్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. తర్వాత మనం ఒకసారి వేసుకొని చూసి కొంచెం ఏమన్నా లూజ్ ఉన్నా, టైట్ ఉన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు. టైట్ అయితే అవ్వదు అస్సలు, లూజ్ కొంచెం అనిపిస్తే మళ్ళీ దాని పక్క నుంచే ఇంకొక స్టిచ్ వేసుకోండి. అంతేకాని ఇప్పుడే మీరు మళ్ళీ మెజర్మెంట్స్ పెట్టుకొనేమి ఇక్కడ స్టిచ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎంతైతే ఖర్చు ఎక్కువ పెట్టుకున్నామో అంత ఖర్చునే మనం ఈ విధంగా 2 ఇంచెస్ దగ్గర మనం ఇలా స్ట్రైట్గా లైన్ తీసేసుకొని హ్యాండ్స్ దగ్గర నుంచి కూడా తీసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఒకసారి వేసుకున్న తర్వాత మనం చూసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ స్టిచ్ అనేది ఎప్పుడు కూడా వంకర్ టింకర్గా ఉండకూడదు, ఓకేనా. ఇప్పుడు నేను ఒకటి వేసి చూపిస్తా చూడండి. ఇదిగోండి చూడండి, మనకు ఎక్కడా కూడా ఎక్కువ తక్కువ రాదు. మనం అంతా కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాం కాబట్టి. హ్యాండ్స్ దగ్గరకు వచ్చేసరికి మనకిప్పుడు చాలా తక్కువ లెంత్ కాబట్టి ఈ స్టిచ్ని ఇలాగే కంటిన్యూ చేయండి ఫస్ట్. తర్వాత మన స్లీవ్ లూజ్, హ్యాండ్ లూజ్ ఎంత కావాలో అంత చూసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా మనకి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీనికి హెమ్మింగ్ చేసి హుక్స్ కూడా కుట్టిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయండి. కావాలి అనుకున్న వాళ్ళు వెళ్ళి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.